హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 06/2025 అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 14వ తేదీ జూలై 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు పోస్ట్ నేమ్స్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది అయితే పోస్టులు అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకు వచ్చేసి మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 691 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే మేబీ 256 ప్లస్ 435 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఏంటంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పారు కదా. సో అది వచ్చేసరికి 1 జూలై 2025 నాటికైతే కౌంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే చూద్దాము. సో వీడియోని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 16వ తేదీ జూలై 2020 స్టార్ట్ అయ్యి 5వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అంటే మన అప్లికేషన్ మనం స్టార్టింగ్ అప్లై చేయడానికి వచ్చేసరికి 16వ తేదీ జూలై స్టార్ట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 5వ తేదీ ఆగస్ట్ 2025 వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ మనకైతే ఎవరైతే ఆల్రెడీ ఓటీపీఆర్ నెంబర్ ఉండే కన్నా సో దాని ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. సో ఒకవేళ ఓటీపీఆర్ నెంబర్ లేకపోతేనా ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మనం అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఫస్ట్ స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఉంటుందంట. సపరేట్గా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ వైజ్ ఏమేమి పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏమేమి పోస్టులు ఉన్నాయి అండ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్కి సో క్యారీ ఫార్వర్డ్లో మనకు వచ్చేసరికి 81 జాబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెష్ జాబ్స్ వచ్చేసరికి 175 జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి 256 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి మనకు వచ్చే శాలరీ వచ్చేసరికి అంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి శాలరీ ఇచ్చేది వచ్చేసరికి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వచ్చేసరికి క్యారీడ్ ఫార్వర్డ్ వచ్చేసరికి ఇవైతే మొత్తం 60 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఫ్రెష్ జాబ్స్ వచ్చేసరికి 375 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మొత్తంగా మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 435 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఒకవేళ మనకి ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జాబ్ అనేది వచ్చే కన్నా మనకు శాలరీ ఇచ్చేది వచ్చేసరికి 23,120 రూపాయల నుంచి 74,770 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 256 జాబ్స్ ప్లస్ 435 కలిపి మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 691 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడైతే దీని ఎలిజిబిలిటీ అయితే చెక్ చేద్దాము. సో సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసు అంటే ఏపీ ఫారెస్ట్
బీట్ ఆఫీసర్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి, ఆర్ ఈక్వివాలెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అయితే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేమ్, ఇది కూడా సేమ్ అండి. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి, ఆర్ ఈక్వివాలెంట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింటుందో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అని అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే యాజ్ పర్ గన్స్ ప్రకారం అయితే సో మనకైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నుంచి ఇక్కడ వచ్చేసరికి డివిజన్స్ ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏ డివిజన్ ఎక్కడ అనేది అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే ఏజ్ లిమిట్ అనేది అయితే చూద్దాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఏజ్ లిమిట్ అంటే ఎవరికైతే మినిమం 18 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అది వచ్చేసరికి 1 జూలై 2025 నాటికైతే కౌంట్ అయితే చేస్తారు. సో ఏంటంటే సో పర్సన్ ఒకవేళ లెస్ దెన్ 18 ఇయర్స్ ఉంటేనా నాట్ ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఒకవేళ 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటేనా సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ రిజర్వేషన్ విషయాలకు వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఎలిజిబుల్ అంటే రిలాక్సేషన్ అని అయితే చెప్తున్నారు. అంటే 35 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ఏంటంటే 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అది ఎలా అప్లై చేయాలంటే సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే ఓటీపీఆర్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో ఒకవేళ ఓటీపీఆర్ నెంబర్ అనేది అయితే ఉన్నట్లయితే మీరైతే డైరెక్ట్ అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే పేమెంట్ ప్రాసెస్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో పేమెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఫస్ట్ 250 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 80 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో 250 + 80 రూపీస్ మొత్తం మనకి ఏంటంటే 330 అయితే మనమైతే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఈ యొక్క 80 రూపాయలు అనేది సో అప్లికేషన్ ఫీ అంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది అయితే కట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్టెడ్ అని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు కానీ అప్లై చేస్తుంటేనా సో 250 రూపీస్ + 80 రూపీస్ అయితే కట్టాల్సింది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ వచ్చేసరికి సేమ్ ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది పేమెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో పేమెంట్ అనేది మొత్తం మనకు 250 రూపాయలు + 80 రూపాయలు అయితే కట్టాల్సింది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అయితే చూద్దాము. సో ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్తో పాటు సెలెక్ట్ అయినటువంటి వారికి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ అయితే అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి సో ఒకసారి సిలబస్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాము. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కానీ మెయిన్ ఎగ్జామినేషన్ కానీ సెంటర్స్ వచ్చేసరికి డిపెండ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్ లైక్ సెంటర్స్ అని అయితే చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో దీనికి సంబంధించి సిలబస్ అయితే మనమైతే ఒక వీడియో అయితే చేద్దాము. సో దానికి సంబంధించి వెయిటేజ్ కానీ సో వాటి టాపిక్స్ ఏంటి అనేది అయితే ఒక వీడియో అయితే చేద్దాము. సో మీరైతే ఈ వీడియోకి అయితే ఒక 10 లైక్స్ అయితే చేసేయండి గైస్. థ్యాంక్ యూ.